ఓంకారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ద్వాపరయుగం చివరకు వచ్చేటప్పటికీ, ప్రత్యేకించి కలియుగంలోకి వచ్చేటప్పటికీ ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. రాక్షసులకు ఉపాధి లేదు, రాక్షసులకు శరీరం ఉండదు. మరి ఎక్కడ ఉంటాడో రాక్షసుడు? మనుష్యుని యొక్క మనసు ఎందుంటాడు. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని రెండు మార్గములు. ఈ రెండు మార్గాలలోనూ ప్రవేశించి వేదంలో ఉన్న విషయాన్నే చెప్తున్నట్టుగా ఉంటాయి. వేదానికి దూరంగా జరిగిపోయినట్లు మీకు దొరకదు. వేదంలో ఉన్నదే కదండి చెప్తున్నాడు అనిపిస్తుంది. అటువంటివి 72 మతాలు బయలుదేరాయి. ఒక్క వేదాన్నే ప్రమాణం చేసి మాట్లాడుతున్నామన్నారు. వేదం యొక్క ప్రమాణము నిరసింపబడింది. 72 అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయాయి. లోకాన్ని రక్షించేవాడు లేడు. వైదిక కర్మలు అడుగంటిపోయాయి. కాబట్టి వేదము ప్రమాణము అంటూనే ధర్మచక్రం తిరగడం ఆగిపోయింది. వాయుపురాణంలో వ్యాస భగవానుడు చెప్పాడు, చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి అని చెప్పాడు. 4 శిష్యులతో కలిసి పరమశివుడు శంకరాచార్యుల వారిగా ఈ భూమండలం మీదకి వస్తాడు. వచ్చి ఇన్ని సమస్యలకి పరిష్కారం ఆయన చూపిస్తాడు. అందుకే మహానుభావుడైనటువంటి పరమశివుడి దగ్గరికి దేవతలందరూ వెళ్ళారు. ఈ అవ్యవస్థనంతటినీ చెప్పారు, శంకర పరిస్థితి ఇలా ఉంది, మీరు జోక్యం చేసుకోవాలి. మీరు జోక్యం చేసుకుని ఇప్పుడు ఈ అవ్యవస్థనంతటినీ చక్కదిద్దాలి, కాబట్టి మీరు రావలసింది అన్నారు. పరమశివుడు అన్నాడు, నేను వస్తాను. నేను రావడానికి ముందరే కొంతమంది బయలుదేరాలి, నాకన్నా వెనక కొంతమంది రావాలి, నాతో కొంతమంది రావాలి. పరమేశ్వరుడు శంకర భగవత్పాదులుగా వస్తున్నప్పుడు మిగిలినటువంటి దేవతాంశాలన్నీ కూడా కదిలాయి. మొట్టమొదట బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? కుమారస్వామి వెళ్ళాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏ పరమశివుని యొక్క కుమారుడో ఆయన ముందు వెళ్ళాడు. కుమరిల భట్టు అన్న పేరుతో వెళ్ళాడు. చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతీదేవితో కలిసి కదిలాడు. అందుకే శంకరాచార్యుల వారి కన్నా సురేశ్వరాచార్యుల వారు పెద్దవారు వయస్సులో. ఆయన బయలుదేరి భారతదేశంలోకి వచ్చాడు. భారతదేశంలోకి వచ్చి కర్మ మార్గంలో స్థిరపడ్డాడు. మండన మిశ్రుడు అన్న పేరుతో. ఆయన భార్యగా సరస్వతీదేవే వచ్చింది, సరసవాణి అన్న పేరుతో. ఆవిడనే ఉభయ భారతి అని పిలుస్తుంటారు. శ్రీ మహావిష్ణువు, పద్మపాదాచార్యుల వారు. ఇన్ని అంశాలతో ఇంతమంది కదిలేరు. వీళ్ళందరూ ముందొచ్చారు. ఇప్పుడు వెనక శంకరాచార్య స్వామి వారి అవతారం రావాలి. అవతారం రావడం అంటే తేలికే, కానీ అవతారం రావాలంటే ఎక్కడ రావాలి? ఈ భూమండలంలో ఎక్కడ పుట్టాలి? ఎవరి ఇంట్లో పుట్టాలి? తాను ఏ ఆశ్రమంలో ఉండాలి? ఇవి 4 ప్రశ్నలు. ఈ 4 ప్రశ్నలకి పరిష్కారంగా ఆయన మొట్టమొదట ఎంచుకున్నది ఏది అంటే, నేను అవతార స్వీకారం చేసినప్పుడు కేరళ రాష్ట్రంలో స్వీకరిస్తాను. త్రిచూర్కి 30 మైళ్ళ దూరంలో ఉంది కాలడి. ఈ కాలడిలో ఉన్నారు శివగురువు, ఆర్యాంబ. వీళ్ళిద్దరికీ సంతానం లేరు. సంతానం లేకపోయినా వాళ్ళకి పరమేశ్వరుడి మీద అంత విశ్వాసం, వేదం మీద అంత విశ్వాసం. ఎక్కడిది? పైన విద్యాధిరాజు ఉన్నాడు తండ్రి, ఆయనకంత నమ్మకం. తండ్రి అన్నాడు, సంతానం లేరని బెంగపెట్టుకుంటావు ఎందుకురా, పక్కనే ఉంది కదా త్రిచూర్, భజన చేయండి దంపతులు ఇద్దరు అన్నాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఓ చమత్కారం జరిగింది. 40 రోజులు అయిపోయింది. పరమ సంతోషాన్ని పొందాడు పరమేశ్వరుడు. ఒకేసారి స్వప్నంలో దర్శనమిచ్చాడు శివగురువుకి, ఆర్యాంబకి. దర్శనమిచ్చి మహానుభావుడు అన్నాడు, మీ ఇద్దరూ నా గురించి ఈ త్రిచూర్ క్షేత్రానికి వచ్చి భజన చేశారు మండల కాలం, కాబట్టి నేను రావాలనుకుంటున్నాను, అవతారంగా వస్తాను. వైశాఖమాస శుక్లపక్ష పంచమి వచ్చింది. వైశాఖమాస శుక్లపక్ష పంచమి నాడు మహానుభావుడైనటువంటి పరమశివుడు శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.